హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా మ్యారేజ్ డే రోజే మన ఛానల్ అయితే 800K సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయింది. సో మేమైతే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే బార్బిక్యూకి అయితే వెళ్తున్నాము. మేము ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే మీ అందరి సపోర్ట్ అనమాట. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ అయితే 800K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. త్వరలోనే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైలీ నైట్ 8:45కి అయితే మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో అయితే కంపల్సరీ నేను పోస్ట్ చేస్తానన్నమాట. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాను ఫోన్ పట్టుకొని అక్కడ. ఇంకా అది అయిన తర్వాత మేము తినడం అయితే స్టార్ట్ చేసాము. చూసిర్రా, లాస్ట్ టైం ఏమో మనకి చికెన్ కీమా పావు ఇచ్చారు కదా, ఇక్కడేమో మటన్ కీమా పావు. ఇది టేస్ట్ చేసి చెప్తాను టేస్ట్ ఎట్లుందో. చూడడానికి అయితే చాలా ఎమ్మిగా కనిపిస్తుంది. మేము వచ్చి కూర్చోగానే చాలా ఐటమ్స్ అయితే మా ముందైతే పెట్టారు. మటన్ కీమా పావ్ అయితే చాలా టేస్టీగా ఉండే. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, అయినా కూడా నాకు చాలా నచ్చింది. నాకు మటన్ అయితే ఎక్కువ నచ్చదనమాట, కానీ ఆ రోజు ఆ మటన్ కీమా పావ్ అయితే చాలా నచ్చింది. ఇక్కడ మా చిన్నోడికి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తే వాడేమో మంచిగా కీరా తీసుకొని సాస్లో అద్దుకొని తింటున్నాడు. వాడికి ఆ టేస్ట్ చాలా నచ్చిందంట. కీరానే కాకుండా క్యారెట్ కూడా అలాగే సాస్లో అద్దుకొని తింటున్నాడు. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కూడా నాకు చాలా టైమే పట్టింది. రంజాన్ కూడా అయిపోయింది. మేము వెళ్ళింది రంజాన్ సీజన్లో అనమాట. సో బార్బిక్యూలో రంజాన్ సీజన్లో మంచిగా మటన్ ఫెస్ట్ అయితే జరుగుతుందనమాట. అందుకోసం అన్ని మటన్ ఐటమ్స్ అయితే చాలానే పెట్టారు అక్కడ. ఇప్పుడు మేము తినేది అయితే మటన్ హలీం అనమాట. చూడ్డానికి చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా, టేస్ట్ అయితే అంతకన్నా మించి ఉందన్నమాట. మా చిన్నోడు ఇందాక ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే కీరా క్యారెట్ తిన్నాడు కదా, ఆ ప్లేట్ని అయితే మళ్ళీ నీట్గా తుడుచుకుంటున్నాడు. ఇంకా తర్వాత మా చిన్నోడికి ఇష్టమైన వెజ్ ఐటమ్స్, దాంట్లో మెయిన్గా బ్రోక్లీని అయితే తెప్పించాము. తింటావా అంటే ఎందుకో ఆ రోజు ఇంట్రెస్టే లేదు ఆయనకి, నిద్ర వస్తుంది. మా చిన్నోడికి బ్రోక్లీ అంటే చాలా ఇష్టం. వీక్లీ ఒక 2 టైమ్స్ అయితే కంపల్సరీ మా ఇంట్లో చేస్తాను. కానీ ఆ రోజు మాత్రం అక్కడ బ్రోక్లీ తెప్పిస్తే అస్సలు తినడానికి ఇష్టపడలేడు, నిద్ర వస్తున్నందువల్ల. మా చిన్నోడైతే తిన్నంతసేపు తిని ఇంకా మంచిగా ఆ బేబీ చైర్లో అయితే రిలాక్స్ అవుతున్నాడు. అంతలోపు మేమైతే తింటున్నాము. నేనైతే ఇక్కడ ఫిష్ సీక్ కబాబ్ తింటున్నాను. చాలా టేస్టీగా ఉండే. వాళ్ళు ఎలా కావాలంటే అలా చేస్తున్నారనమాట. నేనైతే కొంచెం స్పైసీగానే కావాలని చెప్పాను. కొంచెం స్పైసీగా టేస్టీగా అసలు ఎక్సలెంట్గా ఉండే టేస్ట్ అయితే. నేను ఫిష్ బాగుందని చెప్పగానే మా కృతిక్ అయితే వెంటనే ఫిష్ అయితే తీసుకొని తింటున్నాడు. వాడికి కూడా చాలా నచ్చింది. ఎక్కువ ఫిష్ అయితే తినడానికి ఇష్టపడాడు, కానీ ఆ రోజు మాత్రం ఫిష్ అయితే ఇష్టంగానే తిన్నాడు. నేను ఇక్కడ వాటర్ మెలన్ తింటుంటే ఇంకా మా చిన్నోడైతే అది చూసి నీకోసం నేను ఫ్రూట్స్ తీసుకొస్తానమ్మా అని ఆ బేబీ చైర్లో నుంచి దిగి ఇంకా ఫ్రూట్స్ తేయడానికి అయితే వచ్చాడు. అక్కడ ఫ్రూట్స్ అయితే వాటర్ మెలన్, పపాయ ఇంకా మస్క్ మెలన్ అయితే పెట్టారు. అవి తీసుకోవడానికి మా చిన్నోడు ఎన్ని తిప్పలు పడ్డాడో చూడండి. మా ఇంట్లో ఎక్కువగా స్వీట్స్ అయితే ఎవరు ఇష్టపడరు, కానీ మా చిన్నోడికి ఒక్కడికి మాత్రము స్వీట్స్ అయితే కొంచెం ఇష్టం. వాడి కోసం అయితే అప్పుడప్పుడు స్వీట్స్ అయితే తెస్తూ ఉంటాం. మా చిన్నోడు ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తాడని మీ అందరికీ తెలుసు కదా, అక్కడ కూడా ఆ వాటర్ మెలన్ తీయడానికి లెఫ్ట్ హ్యాండ్తోని ట్రై చేస్తున్నాడు అనమాట. అది ఎంతకీ రావట్లేదు. నేను హెల్ప్ చేస్తానన్నా కూడా అస్సలు వినకుండా నేనే తీస్తానని ఇంకా అలా చాలాసేపు ట్రై చేసి అన్ని ఫ్రూట్స్ అయితే నా కోసం తీసుకొచ్చాడు. ఇప్పుడైతే అన్ని స్వీట్స్ అయితే మీకు చూపిస్తాను. ఆ రోజు ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో. ఓన్లీ గులాబ్ జామ్ మాత్రమే మేము టేస్ట్ చేసాము, చిన్న చిన్న గులాబ్ జామ్స్. స్టార్టర్స్ తిన్న తర్వాత ఇంకా మేము మెయిన్ మెనూలో ఏమేమి ఉన్నాయని చూడడానికి అయితే వెళ్ళాము. అక్కడ చికెన్ సూప్ అయితే పెట్టారు. అలాగే మా చిన్నోడికి ఇష్టమైన బ్రోక్లీ సూప్ కూడా ఉందన్నమాట. ఇంకా మా చిన్నోడికి అయితే నేను బ్రోక్లీ సూప్ అయితే తీసుకెళ్ళాను. వెజ్ తినే వాళ్ళకి ఒక సైడు, అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇంకో సైడ్ అయితే పెట్టారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ అనమాట. చాలానే వెరైటీస్ అయితే పెట్టారు. ఇంకా నేనైతే అన్నీ అయితే టేస్ట్ చేయలేదు, ఓన్లీ కొన్ని మాత్రమే టేస్ట్ చేశాను. నేను ఎప్పుడు బార్బిక్యూకి వచ్చినా అన్ని ఐటమ్స్ అయితే టేస్ట్ చేద్దామని అనుకుంటాను, కానీ ఇక్కడికి రాగానే స్టార్టర్స్ తినగానే కడుపు అయితే ఫుల్ అయిపోతుంది. అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయాలన్నా కూడా కష్టమే, ఎందుకంటే అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి. ఇంతకీ మీలో ఎవరైనా బార్బిక్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేశారా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే పెసర్లతో చేసిన దాల్ అనమాట. మా ఆయనకైతే ఇది చాలా ఇష్టం. ఎప్పుడు
ఎప్పుడు వచ్చినా అస్సలు మిస్ అవ్వకుండా వైట్ రైస్తో ఆ దాల్ వేసుకొని టేస్ట్ చేస్తారు. నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ అయితే వెజ్ ఐటమ్స్ అయితే చూడ్డానికి అయితే వచ్చాము. ఫస్ట్ చూడగానే అక్కడ బ్రోక్లీ సూప్ అయితే ఉంది. ఇంకా మా చిన్నోడు బ్రోక్లీ సూప్ ఉందనగానే ఫుల్ హ్యాపీ అయిపోయాడు. ఇదైతే వెజ్ దమ్ బిర్యానీ, దానిలో పన్నీర్ కూడా వేశారు. టేస్ట్ అయితే చాలా బాగుండే. ఇంకా నెక్స్ట్ అయితే ప్లెయిన్ రైస్. ఇంకా ఈ ప్లెయిన్ రైస్లో మంచిగా దాల్ వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కదా. ఇదైతే మటన్ దమ్ బిర్యానీ. టేస్ట్ అయితే చాలా బాగుండే. నాకు మటన్ కన్నా చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇంకా వాళ్ళు అక్కడ మటన్ బిర్యానీ మాత్రమే పెట్టారనమాట. చికెన్ బిర్యానీ కావాలంటే కూడా మళ్ళీ తర్వాత స్పెషల్గా చేసి తీసుకొచ్చారు. పాట్లో అయితే మంచిగా హలీం చేసి దానిలో వేసి పెట్టారనమాట. హలీంలోకి మెయిన్గా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే లెమన్, గీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. నా కోసం ఫ్రూట్స్ అయితే ఎప్పుడు తీసుకురావడానికి వెళ్ళాడో అప్పుడే మా చిన్నోడి నిద్ర మొత్తం పోయిందనమాట. ఇంకా తర్వాత నేను కూడా తింటానని నా ఎంబడైతే వచ్చాడు. ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయో మా చిన్నోడికి అయితే చూపిస్తే ఫస్ట్ మా చిన్నోడికి ఇష్టమైన పాస్తా అయితే కనిపించింది. ఫస్ట్ పాస్తా అయితే వేశాను. మా చిన్నోడికి ఏమేమైతే ఇష్టమో అవైతే మాతోనైతే పెట్టించుకుంటున్నాడు. ఇక్కడైతే వాళ్ళ కృతి కన్నా నూడిల్స్ అయితే పెడుతున్నాడు. మా చిన్నోడికి పెట్టేవన్నీ అందింటే అసలు నిజంగా మా మాట అస్సలు వినకపోతుండే. అవి అందనందువల్ల మమ్మల్ని అడిగి ఆయనకు కావాల్సిన అన్ని పెట్టించుకుంటున్నాడు. ఇదైతే వెజ్ మంచూరియా. ఇంకా మా చిన్నోడికి తర్వాత బ్రోక్లీ సూప్ అయితే వేస్తున్నాను. మా కృతిక్ అయితే చాలా బిజీగా వాళ్ళ తమ్ముడు కోసం అలాగే నా కోసం అయితే ఏవేవో తీసుకొస్తాడంట. అవి ఏంటో చూద్దాం. ఏంటది? హెల్దీయా కాదా? చెప్పు మరి ఫ్రెండ్స్కి. మా కృతిక్ అయితే నా కోసం మటన్ బిర్యానీ అయితే తీసుకొచ్చాడు. అలాగే ఒక పాపడు కూడా తీసుకొచ్చాడు. రెండు టేస్ట్ అయితే చాలా బాగుండే. మటన్ బిర్యానీ నాకైతే నార్మల్గా ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట. కానీ మా కృతిక్ అంత ప్రేమగా తెచ్చినప్పుడు ఇంకా అది తినాలి కదా. కానీ టేస్ట్ అయితే నిజంగా చాలా నచ్చింది ఆ రోజైతే. ఇంకా చికెన్ బిర్యానీ కూడా కావాలని అక్కడ వాళ్ళని అడిగాడంట. దాని తర్వాత చికెన్ బిర్యానీ కూడా మాకైతే వాళ్ళు తీసుకొచ్చారు. అది కూడా చాలా బాగుండే టేస్ట్. ఇంకా మా చిన్నోడైతే మళ్ళీ నా కోసం ఫ్రూట్స్ అయితే తీసుకొస్తానని మళ్ళీ వెళ్ళాడు. మా చిన్నోడికి నేను ఎంత వద్దని చెప్పినా అస్సలు వినకుండా అటు ఇటు పోతున్నాడు. ఏదో ఒకటి తీసుకొచ్చి నువ్వు తిను తిను అని నా ఎంబడి పడుతున్నాడు అనమాట. నాకేమో అసలు తినడానికి అవ్వట్లేదు. ఇంకా మా కృతిక్ కూడా నువ్వు ఇక్కడ కూర్చో, నీకు కావాల్సిన అన్నీ నేను తీసుకొస్తానని ఒక చిన్న బౌల్లో తీసుకురా అంటే అన్నీ కలిపి దానిలోనే వేసుకొచ్చి తిను తిను అని నా ప్రాణం మీద కూర్చున్నారు ఇద్దరు. బార్బిక్యూ అంతా మా ఇల్లు అయినట్టు అసలు ఒక దగ్గర కూర్చోకుండా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు మా ఇద్దరు పిల్లలైతే. ఇంకా మా చిన్నోడైతే అసలు చెప్పొద్దు, వాడి నిద్ర ఎట్టుపోయిందో నాకే అర్థం కాలేదు. ఒక్క దగ్గర కూర్చో అంటే పెడుతున్నాడు పోతున్నాడు, పెడుతున్నాడు పోతున్నాడు. వాళ్ళిద్దరు అంత ప్రేమగా తెచ్చినందుకు ఇంకా నేనైతే అన్నీ అయితే వదలకుండా టేస్ట్ అయితే చేశాను. ఇంకా మళ్ళీ మా చిన్నోడైతే ఇంకేదో తెస్తా అని వాళ్ళ అన్న అయితే తీసుకొని వెళ్ళాడు. స్వీట్ అసలే ఇష్టం ఉండదు. ముక్క బ్యాచ్లకి అలాగే ఉంటుంది. ముక్కల బ్యాచ్లకి అలాగే ఉంటుంది. అంతే కదా. చిన్నగా పడుతుంది. ఇంట్లో కూడా అంతే, వాళ్ళు ఏది తిన్నా ఫస్ట్ నాకు మా ఆయనకైతే పెడతారనమాట. ఎంత వద్దని చెప్పినా అస్సలు వినరనమాట. ఇంకా తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొచ్చారు. నువ్వు ఐస్ క్రీమ్స్ తినలేదు కదా, అది కూడా టేస్ట్ చేయని అన్నీ తీసుకొచ్చి నా పక్కనైతే పెట్టారు. ఇంకా చాలాసేపు అయితే అయింది అవన్నీ తినడానికి. మా చిన్నోడికి అయితే బార్బిక్యూకి రాగానే ఫస్ట్ నిద్ర వచ్చిందనమాట. ఇంకా అందుకోసం ఏది సరిగా తినలేడు. తర్వాత ఇంకా వాళ్ళ అన్న తినిపిస్తా అంటే వాళ్ళ అన్న పక్కన కూర్చొని ఇంకా తింటున్నారు ఇద్దరు కలిసి.
మా చిన్నోడైతే ఇంతసేపు నా ఎంబడి పడ్డాడనమాట, తిను తిను అని. ఇంకా తర్వాత నాకు చాలా ఎక్కువైపోయింది అని అంటే ఇంకా వాళ్ళ అన్ననైతే టార్గెట్ అయితే చేశాడు. ఆ చికెన్ పీసెస్ తీయడానికి రాకపోయినా చేయితో తీసి మరి వాళ్ళ కృతికన్నకైతే పెడుతున్నాడు. మా కృతిక్కి మామూలుగా తినడం అంటే చాలా బద్ధకము. ఇంకా ఆ రోజు అయితే సచ్చినట్టు తిన్నాడు. తినడం అయిపోయిన తర్వాత ఇంకా 800K సబ్స్క్రైబర్స్ అయినందుకు కేక్ అయితే కట్ చేస్తున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ 800K కేకే క్రియేటివ్ వ్లాగ్స్ సబ్స్క్రైబర్స్. మా చిన్నోడైతే ఎక్కడ పోయినా ఎవరినో ఒకరిని ఫ్రెండ్ అయితే చేసుకుంటాడు. ఆ బార్బిక్యూలో కూడా చాలా మందిని పరిచయం అయితే చేసుకున్నాడు. ఊరంతా చుట్టాలే మనకి. ఆ బార్బిక్యూలో కూడా మమ్మల్ని గుర్తుపట్టారనమాట. మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. ఫుల్ హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత 10:30 అయితే అయ్యింది మేము తినేసి బయలుదేరేసరికి. ఇంతకుముందు అయితే మన చుట్టాలు, మనకు తెలిసిన వాళ్ళు గుర్తుపట్టే వాళ్ళు, కానీ ఇప్పుడైతే మన కేకే క్రియేటివ్ వ్లాగ్స్ వలన ఎంతోమంది గుర్తుపట్టి మా దగ్గర మాట్లాడుతున్నారు. నిజంగా కేకే క్రియేటివ్ వ్లాగ్స్ అయితే మాకు తెలియని కొత్త వాళ్ళని పరిచయం అయితే చేస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళి అలాగే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ని త్వరలోనే రీచ్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.